లాస్ట్ ఇయర్ అలేఖ్య చిట్టి అక్కని ఫేమస్ చేసాం. దాని ముందు కుమారి ఆంటీని ఫేమస్ చేసాం. ఇప్పుడు ఉషా డిజైనర్స్ ఈవిని ఫేమస్ చేస్తాం. ఈవిడ ఆల్రెడీ ఫేమస్, ఇంకా అల్ట్రా ఫేమస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంకా గట్టి కొడితే ఒక 4-5 నెలలు ఉంది కాబట్టి మంచిగా ఫేమస్ చేసేసి ఈవిడ కూడా మనం జాగ్రత్తగా బిగ్ బాస్ సీజన్ 10కి పంపించేద్దాం. కాస్త చూస్తుంటే అలానే ఉంది. అయితే ఏమవుద్దంటే ఈ ఉషా డిజైనర్స్, ఆమె పేరు ఉషా కాదనుకుంటా, ఇంకో పేరు ఏదో, ఆవిడ మదర్ అనుకుంటా, ఈవినైనా మనం పంపించేద్దాం బిగ్ బాస్ 10కి. లేదా ఎవరైతే ప్యూర్ పట్టు అని చెప్పి 8,000కి ప్యూర్ పట్టు ఎక్స్పెక్ట్ చేసుకున్న ఆమె కూడా ఫేమస్ అయ్యారు. మీరు గమనించారా? ఆమెకి 8,000 ఫాలోవర్లు వచ్చారు 3 రోజుల్లో. సో ఐదర్ ఈవినైనా ఫేమస్ చేద్దాం, ఈవిని ఫేమస్ చేసి ఈవిని కూడా బిగ్ బాస్ సీజన్ 10కి పంపించేద్దాం. తెలుసు కదా, మన యువత తాలూకా లక్ష్యం ఏంది? ఇండియాలో యువత తాలూకా లక్ష్యం మనం ఫేమస్ అవ్వద్దు, మనం హీరోలు అవ్వద్దు, పక్క వాళ్ళని హీరోలు చేసేద్దాం, ఫేమస్ చేసేద్దాం, అంతే కదా. లాస్ట్ ఇయర్ అలెక్య చిట్టక్క పచ్చి బూతులు తిడితే అక్క కంటే చిల్లి ఫేమస్ అయ్యి చిల్లి బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళి మళ్ళీ వచ్చి షాపింగ్లు ఇవి అన్నీ ఓపెన్ చేసి కొలాబరేషన్లు. అక్క సక్సెస్ఫుల్, చెల్లి సక్సెస్ఫుల్. ఆ కస్టమర్ ఏమయ్యాడు? తిట్లు తిట్టించుకున్న కస్టమరు దేవుడికి తెలియాలి. ఆ పికిల్స్ ఏమైంది? ఇంకో పికిల్స్ పెట్టుకున్నారు, అంత హ్యాపీ. మధ్యలో రక్తం చిందించిన వాళ్ళు ఏమయ్యారు? ఏమవ్వలేదు, ఎరుపప్పలేరు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు నేను ఈ వీడియోలో 2 సైడ్లు మాట్లాడతా. మోసం చేసినోడు తప్ప, మోసపోయిన వాళ్ళు తప్ప అంటే నేను ఫస్ట్ ఎప్పుడు మోసపోవడమే తప్పు. మనం గొర్రెల్లా మోసపోకూడదు. మోసం చేసినోడు ఎక్కువ అన్ను, ఆడిది తప్పు ఉంది, కానీ మోసపోవడమే తప్పు. మోసం చేయడం ఆర్ట్, గురూజీ చెప్పినట్టు. అసలు ఫస్ట్ థింగ్, ఆన్లైన్లో చీరలు, జాకెట్లు, లంగాలు అమ్మే వాళ్ళు కాసేపు పక్కన పెడితే అవి కొనుక్కున్న వాళ్ళు తప్పబ్బా. వాళ్ళని నమ్మి మీరు కొనుక్కున్నారంటే అక్కడే మీరు పోయాం మోసం అనే బీజం వేసుకోవడమే. అర్థమవుతుందా? ఎస్పెషల్లీ చీరలు, జాకెట్లు, పచ్చళ్ళు, ఇమిటేషన్ జ్యువెలరీలు, ఇవన్నీ అంతా ఒకటే రొట్ట కొట్టుడు. ఆల్మోస్ట్ 90% మీరు ఎలాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జెన్యూన్ ప్రొడక్ట్స్? మీదే తప్పు. సరే, మీ గురించి నేను సెకండ్ హాఫ్లో మాట్లాడతాను, ఎందుకంటే ఉడుకు రక్తం మీరు అక్కడి వరకు ఉండలేరు. ముందు అర్జెంట్కి వీళ్ళు తిట్టేయాలి కాబట్టి మనం వీళ్ళు అర్జెంట్గా తిట్టేద్దాం. వీళ్ళు తిట్టడం కాదు మ్యాటరు. ఇప్పుడు నేను ఈ ఉషా డిజైనర్స్ అయినా ఏదో ఒకటి, ఈ చీరలు అమ్ముకునే ఆమె 5 లక్షల ఫాలోవర్లు ఉన్నారు అక్కకి, బాగా ఫేమస్. ఎంత ఫేమస్ అంటే 100% పట్టు, కంచిపట్టు ఏవో 50,000, 1,50,000 అక్క పాపం 8,000కి 10,000కి అమ్మేస్తుంటే మన ప్రజలు పెద్ద కిడ్నీలు కాబట్టి కొనేసుకొని తర్వాత రిలీజ్ అయ్యి ఏం తక్కువ ఎలా ఉందంటే అక్క బూతులు తిడుతుంది, ఏమైనా ఆన్లైన్లో బూతులు తిడుతుంది, ఏమైనా అకౌంట్ హ్యాక్ అయిపోయిందంట. ఏందో హ్యాక్ అయిపోయిన అకౌంట్లో అక్కే మళ్ళీ ట్యాగ్ చేసుకుంటుంది, అది ఇంకా హైలైట్. సరే, ఇది కొంచెం దేవర కదా, కొంచెం క్రిస్టఫర్ నోలాన్ స్క్రీన్ ప్లేలో కాకుండా బోయపట్టి స్క్రీన్ ప్లే లీనియర్గా వెళ్ళిపోదాం మనం. సో వీడియో ఎక్కువ మందికి ఇది తెలియాలి, ఈ రొట్ట పంచాయతీ ఎక్కువ తెలియాలి. ఫస్ట్ థింగ్, మీరు ఆన్లైన్లో మోసపోతే ఏం చేయాలి? ఫస్ట్ కేసు ఫైల్ చేయాలి. అరే బాబు, మాకు అంత ఓపిక లేదురా, కోర్టుల చుట్టూ కన్జ్యూమర్ కోర్టుకి నేను వెళ్ళలేనా, డిస్ట్రిక్ట్ కోర్టులు ఇక్కడికి వెళ్ళానంటే వెళ్ళమని కూడా చెప్పట్లే, ఆన్లైన్లోనే చేయొచ్చు. మీకు కావాల్సింది ఏంటి? మీకు రిఫండ్ కావాలి, ఫ్రాడ్ జరిగింది, కేసు కంప్లైంట్ చేయాలి, మీకు రిఫండ్ కావాలి, అంతే కదా. అంతేనా? ఫేమస్ అయిపోయి బిగ్ బాస్ 10కి వెళ్దానా? బిగ్ బాస్ 10కి వెళ్దాం అంటే వీడియో ఎక్కడి నుంచి ఆపాను? లేదు, నష్టపోయాం బ్రో. ఈ ఉషా కాకపోతే ఉమా కాకపోతే సదా ఎవరి దగ్గర మీరు మోసపోయారు అనుకోండి, ఏం చేయాలి అనేది. పావని గారు, మీరు కూడా మీరు ఫస్ట్ థింగ్, మీకు ఒక విధంగా మీరు థ్యాంక్స్ చెప్పాలి. బ్రేవ్గా మీరు వచ్చి ఎక్స్పోజ్ చేశారు, ఫైట్ చేస్తున్నారు. బట్ మీ ఫైట్ దేనికి? మీకు డబ్బులు వెనక్కి రాలేదనా, లేకపోతే మిమ్మల్ని మోసం చేశారనా, లేకపోతే ఇలాంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేద్దామన్నా? అది ఒకటి క్లారిటీగా కుదిరితే చెప్పండి. బట్ నేనేమన్నానంటే, మీకు మోసం జరిగింది కదా, మీరేం చేయాలి? ఇప్పుడు మీకు రిఫండ్ కావాలి, అంతేనా? అయితే రిఫండ్ కావాలి, లేదా ఆమె ఇన్సూరెన్స్ ఇచ్చిందా 100% పట్టు అని, లేకపోతే మీకు 8,000కి 100% పట్టు కావాలి. అది ఎలాగ అవ్వదు, టెక్నికల్లీ, లాజికల్లీ, ప్రాక్టికల్లీ అవ్వదు. సో మీకు రిఫండ్ కావాలి, రిఫండ్ అపాలజైజ్ కావాలి. సో మీరు ఏం చేయాలి చెప్తాను వినండి. మీరు ఫస్ట్ ఆఫ్లైన్లో వెళ్ళి కన్జ్యూమర్ కోర్టుకి ఏమి వెళ్ళిపోవసం లేదు, ఆన్లైన్లోనే ఓపెన్ చేయండి. చాట్ జీపీటీ అనేది చెప్తుంది యూఆర్ఎల్, గుర్తు రావట్లేదు. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్లైన్లోనే కన్జ్యూమర్ కోర్ట్ కేసు ఎలా ఫైల్ చేయాలి, అకౌంట్ రిజిస్టర్ చేసుకోవాలి 5 నిమిషాల పైన. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత డిస్క్రిప్షన్ అడుగుతుంది, మీరు ఎలా మోసపోయారు ఏంటి ప్రాసెస్ రాయండి. ఇంగ్లీష్లో ఐటీ ముఖ్యమే కదా, మంచిగా రాయండి. రాసిన తర్వాత ఎవిడెన్స్ కావాలి, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్.
ఇలాంటి ఆన్లైన్ పంచాయతీలకి ఇలా ఆన్లైన్లో చీరలు కొనుక్కునే వాళ్ళకి, జాకెట్లు కొనుక్కునే వాళ్ళకి, పచ్చలు కొనుక్కునే వాళ్ళకి బిల్లులు ఉండవు, జిఎస్టీ బిల్లులు ఉండవు. జిఎస్టీ బిల్లు ఉందా మీ దగ్గర? కట్టారా మీరు? ఆమె కట్టిందో లేదా పక్కన పెట్టి మీరు కట్టారా? కట్టలేదు. ఎందుకంటే బిల్లులు అవేం ఉండవు. 10,000 అంటే 10,000, 20,000 అంటే 20,000, గూగుల్ పే, ఫోన్పే టప్ కొట్టేయడం, అంతేనా? ఆ బిల్లు సరిపోద్ది. చాలామంది ఏమనుకుంటారంటే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ కేసు ఫైల్ చేయాలంటే కన్జ్యూమర్ కోర్టులో జిఎస్టీ బిల్లు లేదు బ్రో అనుకుంటే, జిఎస్టీ బిల్లు లేదు ఎలాగా అని అనుకుంటే ఏం పర్లేదు, జిఎస్టీ బిల్ లేకపోయినా పర్లేదు. ఆల్ ఫ్రాడ్ల గురించి తర్వాత మాట్లాడదాం, కస్టమర్ల గురించి. మీరు ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద మీ ట్రాన్సాక్షన్ ఉంటే చాలు. ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ ఐడి ఉంచుకోండి. అది అక్కడ అడుగుతారు, సబ్మిట్ చేయండి. దాంతోపాటు మీ కాన్వర్జేషన్ ఏదైతే రఫ్గా రూడ్గా జరిగిందో ఆ స్క్రీన్ షాట్స్ అక్కడ పెట్టండి. నెక్స్ట్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అవన్నీ మీకు ఎలాగైతే మిస్లీడ్ చేస్తారో అవన్నీ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టండి. పెట్టిన తర్వాత 7 రోజులు పడుతుంది, 6 to 7 వర్కింగ్ డేస్. ఓకే, శనివారం ఆదివారం తీసేయండి. అప్పుడు వాళ్ళు కన్జ్యూమర్ కోర్ట్ వాళ్ళు దీనికి ఆన్లైన్లో జరుగుద్ది, వాళ్ళు నోటీస్ పంపుతారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఉషా డిజైనర్స్కి. తర్వాత వాళ్ళ వివరణలు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఇక్కడ ఆన్లైన్లోనే మొత్తం పంచాయతీ అంతా నడిచిపోద్ది. ఆ హీరింగ్ అంతా ఆన్లైన్లో ఉంటుంది. ఫ్రాడ్ అని తెలిస్తే వాళ్ళ దగ్గర నుంచి సారీ, అపాలజీస్, కాంపన్సేషన్, ఫైన్ అన్నీ మీకు వెనక్కి వచ్చేస్తాయి. ఇదంతా ఒక నెల 2 నెలలు అయిపోద్ది. టైం పడుతుంది, బట్ మీరు గడప దాటకుండా జరిగిపోద్ది. ఆన్లైన్లో కన్జ్యూమర్ కోర్టులో ఇది జరిగేది. ఆఫ్లైన్లో మీ ఓపిక వెళ్తారంటే మీ ఎవ్రీ డిస్ట్రిక్ట్కి ఉంటుంది కన్జ్యూమర్ కోర్ట్, అక్కడికి వెళ్తే లాయర్ కూడా అవసరం లేదు. బట్ ఆన్లైన్లోనే జరిగిపోద్ది. చేసుకుని హ్యాపీగా మీ ప్రూఫ్లు కావాల్సింది చెప్పాను కదా. జిఎస్టీ బిల్ ఉంటే సూపర్, అది అలాగే లేవరు, ఎందుకంటే వాళ్ళు జిఎస్టీలు కట్టరు. చెప్పాను కదా, మీ యూపీఐ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, ఆ చార్ట్ కాన్వర్జేషన్, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్. ఒకవేళ 100% సిల్క్ సర్టిఫైడ్ అని చెప్పి ఎక్కడైనా వాళ్ళు మెన్షన్ చేశారా? చేస్తే అది కూడా స్క్రీన్ షాట్స్ పెట్టండి. మాకు ముందు 100% సిల్క్ సర్టిఫైడ్ అని చెప్పారు, బట్ ఇక్కడ చూస్తే సిల్కే కాదు, ఇది పట్టే కాదు, అలాంటివి చెప్పారనుకోండి. ఏమైనా ముందు ప్రోడక్ట్ కొనే ముందు ఒకలాగా, వచ్చిన తర్వాత ఒకలాగా ఉన్నాయి అనుకోండి. ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ బిఫోర్ డెలివరీ అండ్ ఆఫ్టర్ బిల్, అలాగా స్క్రీన్ షాట్స్ అన్నీ ఒక సీక్వెన్షియల్ వేలో పెడితే పని జరిగిపోద్ది. మీరు అది చేశారా? చేయకపోతే వచ్చేయండి. అది తప్ప మిగిలినవన్నీ చేస్తే మీరు నిజంగా సీజన్ 10కి వెళ్తున్నారేమో నాకు డౌట్. సో అది వద్దు. ఎక్స్పోజ్ చేయడం చేశారు కాబట్టి ఫస్ట్ ఇది చేయండి, సో దట్ మీ బేస్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇది కాదు బ్రో, దీంతో పాటు నాలాగే నష్టపోయే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు కదా, నేను వాళ్ళ కోసం ఫైట్ చేస్తాను అంటే ఓకే, అప్పుడు ఇలా ఎక్స్పోజ్ చేస్తూ ఉండండి, జనాలకి అవేర్నెస్ ఇస్తూ ఉండండి. అది వేరే మార్గం. బట్ నేను మీ ప్రోడక్ట్ తాలూకా రీఫండ్ కావాలంటే నేను చెప్పిన ఆప్షన్ 1 అది. నాకు అది కాదు, అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి, ఇలాంటి వాళ్ళు ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే కూడా అదే చేయాలి. అలా చేస్తేనే వీళ్ళు జరుగుతుంది ఫ్రాడ్ అని అక్కడ కేసు ఫైల్ అవుతుంది కదా. ఇప్పుడు వీళ్ళు గిల్టీ అని ప్రూవ్ అయ్యారంటే కేసు ఫైల్ అవుతుంది. అప్పుడు వాళ్ళకే తగ్గిపోద్ది కదా మొత్తం రీచ్. అప్పుడు కావాలంటే మీరు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇది జడ్జిమెంట్ వచ్చింది, కోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది వాళ్ళది ఫ్రాడ్ అని చెప్పి. సో అలా అవేర్నెస్ స్ప్రెడ్ చేశారనుకోండి, దానికి వెయిట్ ఉంటుంది. ఇలా వర్బల్గా కొట్టించుకుంటే వెయిట్ ఉండదు. మీకు అర్థమైంది కదా. దీనికంటే ముందు ఒకటి జరగలేదు, ఆల్రెడీ జరిగిపోయింది. మీరు ఫస్ట్ వెళ్ళి ఒకవేళ మోసపోయాను అనిపిస్తే ఫస్ట్ వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళతో మాటలు సరిగ్గా అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఇవి చేయొచ్చు. మీరు ఆల్రెడీ జరిగాయి, వాళ్ళు మిమ్మల్ని కొంచెం హార్ష్గా జరిగింది కాన్వర్జేషన్, తర్వాత ఫిజికల్గా వెళ్ళి అయినా వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి ఫైల్ చేయండి. వెడ్డిక్ట్ వస్తుంది కదా, అప్పుడు ఆ వెడ్డిక్ట్ని యూజ్ చేసుకుని అప్పుడు అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి, బాగుంటుంది పావనిగా. ఓకేనా? సో ఇది చేయండి. ఇది తప్ప వేరే ఏవేవో పంచాయతీలు నడుస్తున్నాయి. ఇప్పుడు పావని గారు లాగే చాలామంది కొనుక్కుని మోసపోయిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు కూడా ఇదే చేయండి. ఈమె దగ్గర కాకపోయినా ఎవరి దగ్గరైనా ఆన్లైన్లో మీరు షేర్లో, జాకెట్లో, లంకలు ఏవి కొనుక్కొని మోసపోతే నేను ఇందాక చెప్పినట్టు ఎవిడెన్సెస్ అన్నీ లాగిన్ అవ్వండి, ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి, లాగిన్ అవ్వండి, ప్రూఫ్ సబ్మిట్ చేయండి. ఆ ప్రాసెస్ మీకు అర్థమైపోతుంది. లేదా చాట్ జీపీటీని అడగండి, అయ్యా చెప్తుంది క్లియర్గా. తెలుగులో అడగండి, చెప్తుంది. మీకు ఒకవేళ ఇంగ్లీష్లో టైప్ చేయడం అవ్వట్లేదు అంటే తెలుగులో అడగండి, చెప్తుంది. ఇది ఒక విధానం, దీనికి కావాల్సిన సొల్యూషన్. ఇందాక చెప్పినట్టు మీరు ఫైట్ చేయాలనుకుంటే వెడ్డిట్ వచ్చిన తర్వాత ఫైట్ చేయండి, లేకపోతే కేసు ఫైల్ చేస్తూ ఫైట్ చేయండి. అప్పుడు ఆ వెయిట్ ఉంటుంది. లేదా అంటే మీరు బిగ్ బాస్కి వెళ్ళడం కోసం అనుకుంటారు. బిగ్ బాస్ ఇది కస్టమర్ పావని గారి సైడ్. ఇటుపక్క అక్క గారి సైడ్కి వస్తే ఓకే, ఇందాక చెప్పినట్టు మోసపోవడమే రాంగు, మోసం చేయడం కంట. బట్ నేనేమంటానంటే అక్క, మీరు ఆన్లైన్లో పంచాయతీ పెట్టుకున్నారు, మీకు తెలుసు మీరు ఇస్తుంది లెజిట్ ప్రోడక్ట్స్ కాదని, అండ్ మీరు నాకు తెలిసి జిఎస్టీ కూడా కట్టట్లేదు. మీరేమో రీల్స్లో రోజుకి కౌంటర్ 5 లక్షలు 6 లక్షలు అన్నారు. ఇప్పుడు ఎవడైనా ఇన్కమ్ ట్యాక్స్ లేకపోతే ఫైల్ చేసిన తర్వాత ఎవడైనా వచ్చి ఇన్స్పెక్షన్కి వస్తే రోజుకి 5 లక్షలు జిఎస్టీ కడుతున్నారా లేదని చెక్ చేశారు అనుకోండి, మీ పరిస్థితి ఏంది? అక్కడ పోయాం మోసమేనా?
అక్కడ సిల్క్ సర్టిఫైడ్ లేకుండా మీరు అమ్ముతున్నారని చెప్పి వేసారనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంది? పోయే మోసమేనా? సో ఎప్పుడైనా ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా కస్టమర్తో ఫ్రెండ్లీగా ఉండాలి, ఆ ట్రాన్స్పరెన్సీ ఉండాలి, హార్ష్గా ఉండకూడదు. మీ ప్రీవియస్ రీల్స్ ఏవి చూసినా మీరు కొంచెం బీపీ షుగర్ ఏదో ఉండటం హార్ష్గా ఉన్నారు. సో మీ సైడ్ తప్పు ఉన్నప్పుడు మీ మిస్టేక్ ఒప్పుకొని ఎవరైతే కస్టమర్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి రీఫండ్, కోర్స్ మీ రీఫండ్ పాలసీ చాలా క్లియర్గా ఉంది, మేము రీఫండ్ ఇవ్వము అని చెప్తున్నారు. బట్ మార్కెట్లో నిలబడాలి, ఎందుకంటే మీరు ఏం జెన్యున్గా చేయట్లేదు, ట్యాక్స్లు కూడా నాకు తెలిసి కట్టట్లేదు, కడితే జిఎస్టీ బిల్లు ఉండాలి, అక్కడ లేవు. సో ఇన్ని బొక్కలు పెట్టుకున్నప్పుడు మీరు కస్టమర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఒకవేళ రేస్ చేశారనుకోండి వ్యాలిడ్గా, ఇద్దరు రిఫండ్ అయిన ఇవ్వాలి, లేకపోతే వర్త్ ప్రోడక్ట్ ఇవ్వాలి, అంతే తప్ప వాళ్ళని బూతులు తిడితే ఏమొస్తుంది? ఏం రాదు కదా. మీకే బొక్క. తర్వాత షాప్ మూసేసుకుంటే ఏం చేస్తారు? అందరూ అక్కలాగా అలెక్కి చిట్టి అక్కలాగా వెళ్ళలేం కదా. ఒకవేళ మీకు సుడి బాగుంటే మీరు వెళ్ళొచ్చు, బట్ మీరు అలా వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే మంచిగా బిజినెస్ చేసుకుందాం అనుకున్నాం తమ్ముడు అనుకుంటే చెయ్యండి. పోనీ ఆన్లైన్లో ఇదే పత్తి వ్యాపారం చెయ్యండి. పత్తి ఇన్ ద సెన్స్ సిల్క్లు కాటన్లు అమ్ముకోండి. కస్టమర్స్తో కొంచెం మంచిగా మాట్లాడండి, ఫ్రెండ్లీగా ఉండండి, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయండి, జిఎస్టీలు కట్టండి. ఎంతసేపు మా ఐటీ వాళ్ళే కట్టాలా? మీరు కట్టరా? ఎక్కడ పెట్టుకుంటారా డబ్బులు? నేను దొరికిపోతే ఒకేసారి దొరికిపోతారు. సో జిఎస్టీలు కట్టండి. క్రెడిబిలిటీ పెంచుకోండి. క్రెడిబిలిటీ ఎలా పెంచుకుంటారు? కస్టమర్స్తో మంచిగా ఉంటేనే కదా వాళ్ళు వస్తారు, ఇంకో 10 మందికి చెప్తారు. చెప్పండి, అక్క చెల్లిళ్ళారా ఇది 100% సిల్క్ కాదు, 20% సిల్క్, 80% ఏదో యాడ్ చేసాం, కానీ బాగుంటుంది, బయట కనబడినట్టు ఇమిటేషన్ జ్యువెలరీ రియల్ గోల్డ్ ఎలా కనబడుతుందో మెరుస్తుంది, ఇది కూడా అలాగే మెరుస్తుంది అని చెప్పండి. ఆడవాళ్ళకి ఆశ కక్కుర్తి ఎక్కువ గారు కొనుక్కుంటారు. అంతే తప్ప ఇది 100% సిల్క్ సర్టిఫైడ్ ఇది అదని చెప్పి మోసం చేస్తే ఇలా మా ఐటీ పావనీళ్ళ వంటి వాళ్ళు వచ్చేసి హల్చల్ చేసేస్తారు. సో జాగ్రత్త. ఇదే ఈ శారీలనే కాదు, పచ్చళ్ళైనా ఏ వ్యాపారమైనా ఇది మెయింటైన్ చేసుకోండి. కస్టమర్స్తో క్రెడిబిలిటీ పెంచుకోండి. ట్యాక్స్లు కట్టండి, ఎవడైనా సరే ట్యాక్స్ కట్టండి. పచ్చళ్ళు అమ్ముకున్న వాళ్ళైనా, చీరలు అమ్ముకున్న వాళ్ళైనా, జాకెట్ అమ్ముకున్న వాళ్ళైనా ఎవరైనా సరే ట్యాక్స్ కట్టండి. ఓకే, అది. సో ఓవరాల్గా ఇది పంచాయతీ. మనం దీనికి రూట్ కాజ్ నేను చెప్పాను కదా, దీన్ని ఫిక్స్ కంప్లైంట్ రైజ్ చేయాలి, వెడ్డిట్ వస్తుంది దాన్ని బట్టి. అండ్ అటుపక్క వాళ్ళు ప్రాపర్గా బిజినెస్ చేసుకోవాలంటే ఆ గైడ్లైన్స్ అన్నీ పాటించాలి. మనం అవి తప్ప మిగిలినన్నీ చేసి వాళ్ళని హల్చల్ చేసి వాళ్ళని ఫేమస్ చేసి మనం ఏం చేస్తుందంటే డేటా బొక్క పెట్టుకుంటున్నాం. రాంబాబు అర్థం అవుతుందా? డేటా బొక్క పెట్టుకోక, 300 రూపాయలు నెలకి బొక్క పెట్టుకోక. అండ్ నువ్వు ట్రై చేయి ఫేమస్ అవ్వడానికి. నువ్వు బిగ్ బాస్కి వెళ్తావా, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్కి వెళ్తావు నీ ఇష్టం, కానీ నువ్వు ఫేమస్ అయ్యి నువ్వు వెళ్ళి తప్ప వేరే వాళ్ళు ఫేమస్ చేసి వాళ్ళని పంపించి నువ్వు వాళ్ళకి ఓట్లేక మళ్ళీ దానికి డేటా బొక్క. అది మ్యాటర్. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమైనా ఉంటే మిగిలితే కామెంట్ చేస్తా. మీ విలువైన ఒపీనియన్లు కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మీరు ఇలాగా మోసం చేసిన వాళ్ళు ఎలా కామెంట్ చేయరు, కానీ మోసపోయిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్లైన్లో ఎలా మోసపోయినా సరే నేను చెప్పిందే సొల్యూషను. బ్రో నాకు అది కూడా ఫైల్ చేయడం తెలియట్లేదు అన్నారు అనుకోండి, ఒక కామెంట్లో డీటెయిల్గా రాసి పిన్ చేసి పెడతా. ఓకే, ఇంకేంటి మరి? సభకు నమస్కారం, ధన్యవాదాలు.